ఇప్పుడు మనం లాయిడ్ ఏసీలో ఈ యొక్క మై మోడ్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. లాయిడ్ ఏసీలో ఈ మై మోడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. లాయిడ్ ఏసీలో మొత్తం 2 మోడ్స్ సెట్ చేయడానికి ఉంటుంది. మోడ్ 1, మోడ్ 2 అనమాట. ఈ మోడ్ బటన్ మనం ప్రెస్ చేసి పట్టుకోవడం వల్ల పట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న మోడ్ సింబల్ ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అలా బ్లింక్ అయిన తర్వాత మనకు కావాల్సిన సెట్టింగ్స్ సేవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు టెంపరేచర్ ఎంత కావాలి, 20 degrees కావాలి, ఫ్యాన్ స్పీడ్ ఎలా ఉండాలి, ఫస్ట్లో ఉండాలి, అండ్ ఈ యొక్క విండోస్ ఏ పొజిషన్లో ఉండాలి, కింద పూర్తిగా డౌన్గా ఉండాలి. ఆ సెట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మై మోడ్ బటన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మోడ్ సేవ్ అవుతుంది. అంటే మళ్ళీ ఎప్పుడైనా మనం మోడ్ 1 సెట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ యొక్క సెట్టింగ్స్ మనం ఆల్రెడీ సేవ్ చేసి రన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మోడ్ 2 అన్నమాట. ఈ మోడ్ 2 కూడా సెట్ చేయడానికి ముందు మై మోడ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. అలా బ్లింక్ అయిన తర్వాత మనకు కావాల్సిన టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 16 degrees కావాలనుకోండి, 16 degrees సెట్ చేసుకుంది. పైనుంచి కిందకి స్వింగ్ అవుతూ ఉండాలనుకోండి, ఇలా సెట్ చేసి నెక్స్ట్ ఇన్సైడ్ స్వింగ్ ఆన్ చేసి ఫ్యాన్ మోడ్ పూర్తిగా తగ్గించి లేదా సెకండ్లో పెట్టి మై మోడ్ బటన్ క్లిక్ చేస్తే ఆ మోడ్ సేవ్ అవుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా మనం డైరెక్ట్గా 16 degrees సెట్ మనకు కావాల్సిన సెట్టింగ్స్ ఆల్రెడీ సేవ్ చేసాం కదా, అది డైరెక్ట్గా రన్ అవ్వడానికి మోడ్ 2లో జస్ట్ ఇలా మై మోడ్లో మోడ్ 1 పెడితే ఇందాక సెట్ చేసిన 20 degrees వస్తుంది. మోడ్ 2 పెడితే ఇప్పుడు సెట్ చేసిన 16 degrees వస్తుంది. అందుకని ఈ యొక్క మై మోడ్ని డైరెక్ట్గా ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట.